అందరికీ నమస్కారం. భర్త రాక కోసం గుమ్మం దగ్గర నిలబడి ఎదురు చూస్తుంది రాణి. సమయం అప్పుడే 7 గంటలు కావస్తుంది. ఈయనేంటి ఇంకా రాలేదు? మదిలో ఏదో మూల చిరు సందేహం. ఆఫీస్ నుంచి అసలు బయలుదేరాడా లేదా? ప్రతిరోజు సాయంత్రం ఖచ్చితంగా 5 గంటలకి కాల్ చేసి వస్తున్న విషయం చెప్పే ఈయన ఈరోజు ఎందుకు కాల్ చేయలేదు? కారణం ఏమై ఉంటుంది? పదే పదే తలచుకుంటుంది రాణి. పిల్లలిద్దరూ స్కూల్ ముగించుకొని ఇంటికొచ్చి రెడీ అయ్యి 6:30 కల్లా ట్యూషన్కి వెళ్ళిపోయారు. ఈయనొచ్చేసరికి పిల్లలు ట్యూషన్స్కి బయలుదేరుతుంటే త్వరగా రెడీ అయ్యి వాళ్ళని ట్యూషన్ దగ్గర వదిలి వస్తుంటారు. అప్పుడప్పుడు భర్త ఆలస్యానికి కారణం అర్థం కాక అయోమయానికి గురవుతూ అసహనంగా ఇంట్లోకి బయటికి తిరుగుతుంది. సమయం 7:30 అమ్మా, ఈరోజు మాకు బెండకాయ వేపుడు కావాలి. 6వ తరగతి చదువుతున్న సంజయ్, 4వ తరగతి చదువుతున్న సుదీప్తి చెప్పిన మాట గుర్తుకొచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి బెండకాయల కోసం చూసింది. అన్నం కూర వండే పనుల్లో లీనమైంది రాణి. సమయం 8 గంటలవుతూ ఉండగా పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చారు. వస్తూనే ఆకలంటూ అల్లరి చేస్తుంటే టేబుల్పై హడావుడిగా వంటకాలు సర్దింది. వాళ్ళు భోజనాలు చేస్తున్నారు. భర్తకు కాల్ చేసింది 4-5 సార్లు. ఫోన్ అయితే రింగ్ అవుతుంది కానీ అతను కాల్ రిసీవ్ చేసుకోవటం లేదు. మరింత ఆందోళనకు గురైంది. అమ్మా, డాడీ ఇంకా రాలేదా అని అడిగాడు సంజయ్. అదే డాడీ కోసం వెయిట్ చేస్తున్నా అని అంది. పిల్లలిద్దరూ పగలు స్కూలు, సాయంత్రం ట్యూషన్స్తో అలసిపోయి పడుకున్న క్షణంలోనే నిద్రలోకి జారుకున్నారు. రాత్రి 10 గంటలప్పుడు ఇంటికొచ్చిన విజయ్ భార్యతో ముభావంగా మాట్లాడాడు. ఆలస్యమైందేమిటి? ప్రశ్నిస్తున్న భార్య కళ్ళల్లోకి చూడలేక, అది చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ కలిశారు, అందుకే కాస్త లేట్ అయింది. ఎప్పుడు మన పెళ్ళయ్యాక ఇంటికి ఇలా 10 గంటలకు రాలేదు కదా? కళ్ళ నిండా నిలిచిన కన్నీళ్లను తుడుచుకుంటూ అడిగింది. భర్త నోటి నుంచి వస్తున్న వాసన ఆమె గుండెల్లో విస్ఫోటనానికి కారణమవుతుంది. చీర చెంగుతో ధారగా కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటుంది. మీరు చేసిన పనేమైనా బాగుందా? నిలదీస్తున్నట్లుగా ప్రశ్నించింది. ఏం చేశాను? రెట్టిస్తున్నట్లుగా అడుగుతున్న విజయ్ వైపు సీరియస్గా చూసింది. అందమైన ఆమె నయనాలు ప్రశ్నిస్తున్న తీరు అతని హృదయాన్ని కలిచివేసింది. తప్పు చేస్తున్నానా? అతని మదిలో ఏదో మూల చిన్న సందేహం. తాగొచ్చారు కదా? మీరు చేసిన పని నాకేమీ నచ్చలేదు. అసలు నాకు 5 గంటలప్పుడు కాల్ ఎందుకు చేయలేదు? ఇంటి దగ్గర నేను ఒక్కదాన్నే ఉన్నాను అని మీకు గుర్తులేదా? పిల్లల్ని సైతం మర్చిపోయినట్లుగా ఉన్నారు కదా? అవునులే, మీకు నాకన్నా పిల్లల కన్నా మీ ఫ్రెండ్సు, మీ అలవాట్లే ఎక్కువ అనుకుంటా. అలాంటిదేమీ లేదు. సోఫాలో కూర్చున్న వాడల్లా వేగంగా లేచాడు. తూలి పడిపోతున్న భర్తని గబుక్కున పట్టుకుని నిలబడింది. నాకేం కాలేదు, జరుగు అని అన్నాడు. సరే, కాళ్ళు కడుక్కొని రండి, అన్నం తిందాం. సారీ, నాకు ఆకలిగా లేదు. మీ రాక కోసం నిరీక్షిస్తూ నేనిప్పటి వరకు అన్నం తినలేదు. రండి, భోజనం చేద్దాం. నాకు ఆకలిగా లేదు, నువ్వు తిను అని అంటూ విసురుగా బెడ్రూంలోకి దారితీశాడు. ఆకలిగా అనిపించటంతో ప్లేట్లో అన్నం పెట్టుకుంది. హాల్లో నుంచి బెడ్రూంలోకి చూస్తుంది. ఆదమర్చి నిద్రపోతున్న భర్త వైపు అసహనంగా చూసింది. అన్నం తినబుద్ధి కావటం లేదు. చెయ్యి కడుక్కుంది. వంటింట్లోకి వెళ్ళి సామాన్లు సర్దుకొని నిద్రకి ఉపక్రమించింది. నిద్ర పట్టడం లేదు. ఎంతో కష్టపడి విజయ్ని వివాహం చేసుకుంది. పెద్దలు కుదిర్చిన వివాహమే అయినా పెళ్లికి ముందే విజయ్ గురించి తెలుసు. అతను పీజీ చదువుకున్నాడనే తెలిసి ఉద్యోగంలో మంచి పొజిషన్లో ఉన్నాడని పెళ్లికి ఒప్పుకుంది. పెళ్ళైన ఇంతకాలం అతను బాగానే ఉన్నాడు. ఇటీవలే అతని ప్రవర్తనలో మార్పు వస్తుంది. పిల్లలిద్దరూ పుట్టాక మారిన భర్త నైజం గ్రహించింది. ఆలోచిస్తుంటే విసుగ్గా అనిపించింది. ఇదంతా కాదు, ఏప్రిల్ 14న భర్త పుట్టినరోజు. ఈరోజు ఎంతో ఘనంగా నిర్వహించాలి అని 2 రోజులుగా ప్లాన్ చేసుకున్న తన ఆశలను సమూలంగా తుంచేసిన భర్తపై పట్టరాని కోపం వచ్చింది. 37 సంవత్సరాల్లోకి అడుగుపెట్టబోతున్న భర్తకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని కొన్న గోల్డ్ కోటెడ్ రిస్ట్ వాచ్ గుర్తుకొచ్చింది. సమయం రాత్రి 11 గంటలవుతుంది. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరామి అని అంటూ వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, పచ్చని కళ్యాణ మండపం, పురోహితుల సాక్షిగా తాళికట్టిన భర్త నేడు
తమని మర్చిపోయి వ్యసనాలకు బానిసవటం రాణి మది నిండా వ్యధకు కారణమవుతుంది. పొద్దుట నిద్ర లేస్తూనే నేను పిల్లల్ని తీసుకుని ఊరు వెళతాను అని అంది. అత్తయ్య మామయ్య అమ్మ నాన్నలకు భర్త ప్రవర్తనలో వచ్చిన మార్పులు తెలియజేయాలని అనుకుంది. అత్తమామలు తల్లిదండ్రులు ఒకే ఊళ్ళో ఉంటారు కాబట్టి అలాంటి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడా ఊరా ఎందుకు? విసుగ్గా అడుగుతున్న భర్తతో అవును, మీరు వింటున్నది నిజమే, నేను ఊరు వెళుతున్నాను అని అంది. ఇప్పుడొద్దులే, పిల్లలకి దసరా సెలవులు ఇచ్చినప్పుడు వెళ్ళొచ్చులే అని అన్నాడు. అవునమ్మా, మాకు 2 రోజుల్లో పరీక్షలున్నాయి అని అన్నారు పిల్లలిద్దరూ కోరస్గా. నిన్న మీ పుట్టినరోజు కదా, ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అని అనుకున్నాను. సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇద్దామని గోల్డ్ వాచ్ కొన్నాను. సర్లేండి, ఇకనైనా త్వరగా ఇంటికి రండి, పిచ్చి అలవాట్లు మానుకోమని చెబుతున్నాను. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోండి. ఇప్పుడు పిల్లలు కూడా పెద్దవారవుతున్నారు, ఖర్చులు కూడా బాగా పెరిగిపోతున్నాయి. వాళ్ళ రేపటి అవసరాలకు సైతం డబ్బులు ఉండాలి కదా. ఇవన్నీ గుర్తుంచుకొని మసులుకోండి. విన్నట్లుగా తల ఊపాడు. అమ్మా, మాకు స్కూల్కి టైం అవుతుంది, త్వరగా క్యారేజ్ ఇవ్వు అని అంటూ పిల్లలు హడావుడి చేస్తుంటే గబగబా క్యారేజీ సర్ది భర్తకి పిల్లలకిచ్చింది. ఆ తర్వాత ముగ్గురు కలిసి స్కూల్ వైపు కదులుతుంటే అప్పటి వరకు పడిన అలసటను మర్చిపోతూ నుదుటిన పట్టిన చెమటను కొంగుతో తుడుచుకుని తృప్తిగా ఇంట్లోకి నడిచింది రాణి. ఓ వారం రోజుల పాటు ఇంటికి వేళకు వచ్చిన విజయ్ ఆ రోజు రాత్రి 11 అయినా రాలేదు. ఆమె మనస్సు కకలా వికలమైంది. ఈ మనిషి ఇలా మారిపోయాడేమిటి అని అనుకుంటూ బాధపడుతూ నిద్రపోకుండా భర్త రాక కోసం ఎదురు చూడసాగింది. అర్ధరాత్రి 12 గంటలకు తలుపు శబ్దమైతే తలుపు తీసింది. మత్తెక్కిన భర్త కళ్ళ వైపు కోపంగా చూసింది. అదేమీ పట్టించుకునే స్థితిలో అతను లేడు. తూలి పడిపోతున్న భర్తను పట్టుకుంది. జారి పడిపోతున్నాడు. బయటికి తొంగి చూసింది. బైకు కూడా ఇంటి ఆవరణ మధ్యలో ఆపాడు. ఎప్పుడు ఒక పక్కగా సెంటర్ స్టాండ్ వేసి జాగ్రత్తగా నిలిపే అతను ఈరోజు తాగిన మైకంలో బండి ఎలా నడిపాడో తెలియని స్థితి. చిచి అని అనుకుంటూ తనున్న స్థితికి తనపై తనకే కోపం వచ్చింది. భర్తను మార్చుకోలేని తన చేతగానితనంపై తనకే విసుగు వచ్చింది. మెల్లగా అతని భుజంపై చెయ్యేసి నడిపించుకుంటూ బెడ్రూమ్ వైపు కదిలింది. పడినట్లుగా బెడ్పై వాలి భర్తను ఆపలేక అందున తను తినకపోవటంతో నీరసానికి గురై కింద పడిపోయింది. అయినా భర్త క్షేమంగా ఇంటికి చేరాడు అని ఆమె ఎంతగానో సంతోషించింది. ఉత్తముడైన భర్త ఇలా మారటం, వ్యసనాలకు లోనై ఆర్థికంగా మానసికంగా కుటుంబం ఇక్కట్లు పాలవటం ఆమె మనసును దహించి వేస్తుంది. ఉదయం నిద్ర లేచాడు. అప్పటికి పిల్లలు రెడీ అయ్యారు. కానీ వాళ్ళు స్కూల్ డ్రెస్లో కాకుండా సివిల్ డ్రెస్లో ఉండటం అతనికి విస్మయాన్ని కలిగించింది. డాడీ, అమ్మ మేము ఊరికి వెడుతున్నాము, ఉదయం 10 గంటలకి ట్రైన్ అంటున్న కొడుకు వైపు చూస్తూ 2 రోజులాగండి, నాకు కూడా సెలవులు వస్తాయి, అప్పుడు ఊరెళదాం, సరేనా అని అన్నాడు. ఏమో మాకు తెలీదు, అమ్మ ఈరోజే వెళదామంది, అందుకే రెడీ అయ్యాం. రాణి అని గట్టిగా అరిచినట్లుగా పిలిచాడు. మౌనంగా అతని ముందు నిలబడింది. అప్పటికే సూట్ కేస్ రెడీ చేసుకొని ఉన్న తన వైపు కోపంగా చూశాడు. నన్ను అడగకుండా ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇదంతా మీరు నన్ను అడిగే చేస్తున్నారా అన్ని పనులు? నేను మగాణ్ణి అయితే అడ్డమైన విధంగా ప్రవర్తిస్తే ఒప్పుకొని నేను పడుండాలా? మీ నిర్వాకం మీ అమ్మ నాన్నలకు తెలియజేస్తాను. నేను ఆఫీస్లో కష్టపడి పనిచేస్తాను. ఎప్పుడైనా రిలాక్స్ కోసం డ్రింక్ చేస్తున్నాను. అదేమైనా ఘోరమా, తప్పిదమా? ఈ రోజుల్లో ఎంతమంది తాగటం లేదు? మీలాగా పెళ్ళాం పిల్లల్ని వదిలి రోడ్ల వెంటపడి తాగే వాళ్ళు చాలామందే ఉన్నారు లోకంలో. అలాంటి వాళ్ళతో పోల్చుకుంటున్నారు. మీరు ఆఫీసర్ ఏంటండి, ఎవరైనా వింటే నవ్వుతారు. నా గురించి ఎవరూ ఏడవాల్సిన అవసరం లేదు. నవ్వుకున్నా నేనేమీ పట్టించుకోను. ఎప్పుడైనా కాస్త డ్రింక్ చేస్తే ఇంత రాద్ధాంతం చేస్తున్నావు? చూడు, ఇలాంటి భార్య పగవాడికి కూడా ఉండకూడదు.
ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? నాలాంటిది కాబట్టే మాటలతో ఊరుకుంది. మరొకరైతే, ఏం ఎక్కువగా మాట్లాడుతున్నావు? నేను కాదు, ఎక్కువగా మాట్లాడుతుంది మీరు. అయినా మీతో ఇంతసేపు మాట్లాడుతున్నాను చూడండి, అదే నా తప్పు, క్షమించండి. తప్పుగా మాట్లాడితే వాదించింది చాలే కానీ ఇక ఇంట్లోకి నడవండి. మరైతే నాకో మాట ఇవ్వాలి. ఏంటి? తల్లిదండ్రుల మధ్య జరుగుతున్న గొడవని పిల్లలు వింటున్నారు. మన మధ్య జరుగుతున్న గొడవకు కారణం సరిగ్గా అర్థం అవ్వకపోయినా తండ్రి ఏదో తప్పు చేస్తున్నాడని వాళ్ళకి అర్థమవుతుంది. ఓసారిలా రండి. మెల్లగా ముందుకు కదిలాడు. దేవుడిపై ఒట్టేయండి, ఇక ముందు డ్రింక్ చేయరని. అది సాధ్యం కాదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. మీరు ఈ అలవాటు మానుకోండి. పిల్లల్ని నన్ను చూసైనా అని ప్రాధేయపడింది. దేవుడిపై ఒట్టు వేయలేను కానీ తప్పకుండా డ్రింక్ చేయటం తగ్గిస్తాను. మరైతే ఊరి ప్రయాణం మానుకుంటావా? సరే అని అనుకుని ఊరుకుంది. భర్త మారతాడని, భర్తని ఎలాగైనా మార్చగలను అనే నమ్మకంతో మౌనంగా ఉండిపోయింది. ఓ 10 రోజుల పాటు సమయానికి వచ్చాడు. మళ్ళీ మొదట్లోలాగే ఆలస్యంగా ఇంటికి రావటం మొదలుపెట్టాడు. భర్తను మార్చాలి అని ప్రయత్నించి విఫలమై ఒకరోజు పిల్లల్ని తీసుకుని భర్తకు లెటర్ రాసి పెట్టి ఊరికి బయలుదేరింది. అయినా మనసొప్పక రైల్వే స్టేషన్కి వెళ్ళాక భర్తకు ఫోన్ చేసింది. హడావుడిగా రైల్వే స్టేషన్కి చేరుకున్నాడు. భార్యను నిలువరించే ప్రయత్నం చేసి విఫలమై మరుసటి రోజు ఆఫీస్లో 2 రోజులు సెలవు పెట్టి ఊరికి ప్రయాణమయ్యాడు. అమ్మాయి, మేము మా వాడికి సర్ది చెప్తాంలే. దయచేసి ఇక ముందు భార్యాభర్తలు సవ్యంగా ఉండండి. అత్తయ్య చెబుతున్న మాటలు రాణికి విస్మయాన్ని కలిగించాయి. తప్పు చేస్తుంది తన కొడుకు అని తెలిసినా ఇద్దరిని దోషులుగా చూస్తున్న అత్తయ్యకి తన సమస్య ఎలా వివరంగా చెప్పాలో అర్థం కాలేదు. అదేమంటే తను భర్తపై అలుగుతున్నానని ఆవిడ గారి కంప్లైంట్. అంతేకాని తనెందుకు విజయ్పై అలుగుతుందో ఆమెకు తెలియదా? ఇంతకాలం సవ్యంగా జరిగిన తమ కాపురం నేడిలా బజారున పడటానికి కారణమెవరు? తన భర్త. ఆలోచిస్తుంది రాణి. మామయ్య ఏమైనా మాట్లాడతాడేమో అని ఎదురు చూస్తుంది. తన సమస్యను తీర్చగలిగే పెద్దాయన ఆయన మాత్రమే అని ఆమె నమ్మకం. తన భర్త విజయ్కి తండ్రంటే భయమున్నమాట వాస్తవం. కానీ అలవాటు పడిన వ్యసనం తండ్రి మాటని సైతం ధిక్కరించే స్థితికి మార్చింది. అది తెలిసేనేమో ఆయన మౌనంగా ఉన్నాడు అని అనుకుంది. తన అత్తగారు కొడుక్కి హితబోధ చేస్తున్న పాఠాలు కంటే తననే ఎక్కువగా విమర్శించటం రాణి మనోవేదనను కలిగించింది. జీవితం ఓ సాగరం. ఈ సంసార సాగరాన్ని ఈదటమంటే సామాన్య విషయం కాదు. ఎన్నో అవమానాలు ఎదుర్కోవాలి. ఎక్కడైనా ఓ చిన్న సానుకూల అంశంతో తన జీవిత పయనాన్ని మునుపుటిలా చెయ్యకపోతుందా? నేడు తనని నడిపిస్తున్న ధైర్యం అదే. రాణి భర్త వైపు చూసింది. తను భార్య కళ్ళల్లోకి సూటిగా చూడలేక తలంచుకొని నిలబడ్డాడు. అక్కడ చేరిన బంధువులు కాలమే ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తుంది అని అంటూ ఒక్కొక్కరుగా అక్కడి నుంచి కదిలారు. విజయ్ తన వాళ్ళందరినీ వదులుకొని నీతో కలిసి జీవితాన్ని పంచుకుంటున్న భార్య మనస్సుని కష్టపెట్టొద్దు. తనదంటూ ఏమీ లేకుండా అన్నీ నువ్వే అంటూ భావిస్తూ నీతో ఇష్టమైన కష్టమైన అనుభవిస్తున్న ఇల్లాలి మనసెరిగి ప్రవర్తించు, సరేనా? మరోసారి నాతో ఇలా చెప్పించుకునే అవసరం రాకుండా మా గౌరవాన్ని కాపాడతావని చెబుతున్నాను. ఇంతకంటే నేనేమీ చెప్పలేను. పిల్లల పసిముఖాలు చూసైనా మారాలి నువ్వు అని అంటూ కుర్చీలో నుంచి లేచారు కృష్ణమూర్తి. కృష్ణమూర్తి రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయి సంవత్సర కాలమైంది. ఉద్యోగం చేసినన్నాళ్ళు ఊళ్ళు మారుతూ రిటైర్మెంట్కి ఓ 5 ఏళ్ళు ఉందనగా సొంత ఊరిలో ఇల్లు కట్టుకొని ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. కానీ కొడుకు ప్రవర్తనలో ఇటీవల వచ్చిన మార్పు ఆయన హృదయాన్ని సైతం కలిచేస్తుంది. ఉన్న ఊళ్ళోనే ఉంటున్న కూతురు అల్లుడు సంతోషంగానే ఉన్నారు. కొడుకు వలన అవమానాలకు గురవుతుంటే బంధువుల్లో తన పెంపకం సరిగ్గా లేదని అలా నిందలు వేస్తుంటే చులకనగా అనిపించింది. కన్న కొడుకు తనకి కీర్తి ప్రతిష్టలు తేకపోయినా పర్వాలేదు, ఇంతకాలం తన సర్వీస్లో ఉన్నంతకాలం మంచివాడని
చక్కటి వ్యక్తిత్వం కలవాడని తోటి ఉద్యోగుల్లో, సన్నిహితుల్లో, బంధువులలో అనిపించుకున్నా నేడది పాడవటం బాధగా అనిపిస్తుంది. కృష్ణమూర్తి తన భార్య కమల వైపు చూశారు. తన వదనం ప్రశాంతంగా ఉండటం ఆయనకి విస్మయాన్ని కలిగించింది. సరే నాన్న అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విజయ్. పిల్లలు నానమ్మ తాతయ్యలతో కలిసి కబుర్లలో పడ్డారు. రాత్రి వెన్నెల్లో డాబాపై అందరూ పడుకున్నారు. వేసవికాలం కావటంతో డాబాపైన నిద్రపోతామని పిల్లలు అంటూ ఉంటే సరే అని అంటూ కృష్ణమూర్తి గారు అందుకు ఏర్పాట్లు చేశారు. తాతయ్య నానమ్మ చెప్పిన కాశీ మజిలీ కథలు, అల్లావుద్దీన్ అద్భుత కథలు, పంచతంత్ర కథలు, మర్యాద రామన్న కథలు వింటూ హాయిగా 4 రోజులు ఉండి ఊరికి బయలుదేరారు. ఆ తర్వాత 4 నెలల పాటు సరిగ్గా సమయానికి వస్తున్న భర్త మారినట్లుగా భావించింది రాణి. మందు తాగటమైతే పూర్తిగా మానకపోయినా సమయానికి ఇంటికి మాత్రం వస్తున్నాడు. ఓ రోజు సరిగ్గా 7:30కి రాణికి వచ్చిన ఫోన్ కాల్ ఆమె గుండెలో సన్నటి ప్రకంపనానికి కారణమైంది. పరుగు పరుగున బయటకొచ్చి దొరికిన ఆటో ఎక్కి ప్రజా వైద్యశాలకు చేరుకుంది. తాగి తులుతూ బైక్ నడుపుతూ ఎదురొచ్చిన లారీకి డాష్ ఇచ్చి నేలపై పడిన విజయ్ తలకు తీవ్రమైన గాయం కావటం, ఆ వెంటనే దగ్గరలో ఉన్న వాళ్ళు 108కి కాల్ చేయటం, వాళ్ళు ఆఘ మేఘాలపై రావటం, ప్రజా వైద్యశాలకు చేరటం, అతని సెల్ ఫోన్లో ఉన్న నెంబర్ ఆధారంగా రాణికి ఫోన్ రావటం జరిగింది. ఎక్కెక్కి ఏడుస్తూ హాస్పిటల్ మెట్లెక్కింది. నిస్సహాయత స్థితిలో ఉన్న భర్తను కాపాడుకునే ప్రయత్నంలో తన మెడలో ఉన్న గొలుసును మార్వాడీ షాప్లో తాకట్టు పెట్టి 50,000తో హాస్పిటల్కి అడ్వాన్స్ కట్టి తాను రాసిచ్చిన అనుమతి పత్రంతో ఆపరేషన్కి సిద్ధమవుతున్న డాక్టర్కి 2 చేతులెత్తి నమస్కరించింది. ఓ 2 గంటల తర్వాత డాక్టర్స్ బయటకొచ్చి పెద్దగా ప్రమాదమేమీ లేదు, ఓ 4 గంటల తర్వాత అతన్ని పలకరించవచ్చు అని, అప్పటి వరకు ఐసీయూ బయట వెయిట్ చెయ్యమన్నారు. ప్రస్తుతం విజయ్ మత్తులో ఉండటంతో అతన్ని పలకరించడానికి, కనీసం చూడటానికి సైతం కుదరదన్నారు. ఐసీయూ బయట కూర్చొని ఉంది రాణి. పక్కింటి వాళ్ళు పిల్లల్ని అప్పటికే అక్కడికి తీసుకొచ్చారు. పిల్లలతో జరిగింది ఎలా చెప్పాలో తెలియక వాళ్ళని పట్టుకొని ఏడ్చింది రాణి. తండ్రికి యాక్సిడెంట్ జరిగిందని వాళ్ళకి అర్థమైంది. యాక్సిడెంట్ ఎలా జరిగిందో వాళ్ళకి తెలియటం లేదు. తల్లేమైనా చెబుతుందేమో అని వాళ్ళు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అమ్మా, ఇప్పుడు నాన్నని మనం పలకరించలేమా? అడుగుతున్న కొడుకు వైపు చూస్తూ గుండె నిబ్బరం చేసుకొని, ఓ 3 గంటలైన తర్వాత అనుమతిస్తారట. నేను రాత్రికి ఇక్కడే ఉంటాను. మీరు పక్కింటి తాతయ్య అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో కలిసి పడుకోండి. ఇప్పుడు సమయం 11 గంటలవుతుంది, సరేనా అని అంది. లేదమ్మా, మేము కూడా నీతో పాటే ఇక్కడే ఉంటాం, ప్లీజ్ అమ్మా అని అంటే పిల్లల మాట కాదనలేకపోయింది రాణి. పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు విజయ్ని చూసి వెళ్ళాక పిల్లల్ని దగ్గరికి తీసుకొని ఐసీయూ బయటకొచ్చింది. తల్లి ఒళ్ళోనే నిద్రపోయారు వాళ్ళు. కంటిపై కునుకు లేదు. ఉదయం నిద్ర వస్తున్నట్లుగా అనిపించినా మెలకువగానే కూర్చుంది. భర్త కళ్ళు తెరిస్తే లోపలికి వెళ్ళి మాట్లాడాలని ఉదయం 10 గంటలకు కళ్ళు తెరిచి మగతగా చూస్తున్న భర్త వైపు సంబరంగా చూసింది. కళ్ళ నిండా నిలిచిన కన్నీళ్ళని చేతులతో ఒత్తుకొని తుడుచుకుంటూ అతని వైపు చూసింది రాణి. రాణి పిలుస్తున్న భర్తతో మీకేమీ కాదండి అని అంది. పక్కకు తిరిగి బోరున ఏడ్చింది. కొద్ది క్షణాల్లో సర్దుకొని మామూలుగా అయిపోతూ ఆకలేస్తుందా అని అడిగింది. లేదన్నట్లుగా అడ్డంగా తలూపాడతను. ఓ గంట తర్వాత వచ్చిన తల్లిదండ్రుల వైపు, అత్తమామల వైపు చూశాడు. వాళ్ళేదో మాట్లాడబోతుంటే పేషెంట్ని మాట్లాడించవద్దని సైగ చేసింది దూరం నుంచే నర్సు. రాణి చేస్తున్న సేవలు కావచ్చు, డాక్టర్స్ ఇచ్చిన మందుల ప్రభావం కావచ్చు, త్వరగానే కోలుకున్నాడు విజయ్. ఆర్థికంగా కష్టాల్లో చిక్కుకున్న కొడుకు కుటుంబానికి కృష్ణమూర్తి బాగానే ఆర్థిక సహాయం చేశారు. డ్యూటీకి వెళ్ళలేదు విజయ్. 4 రోజుల తర్వాత డ్యూటీకి వెళ్ళటం మొదలుపెట్టాడు. ఎప్పుడైనా కొద్దిగా డ్రింక్ చేసేవాడు. ప్రయత్నిస్తే మీరు డ్రింక్ చేయటం మానుకోగలరు, ప్లీజ్ ఒకసారి ప్రయత్నించండి.
ఎంతోమంది తాగుణ్ణి మానుకోగలిగారు, ఈ వ్యసనాన్ని త్యజించగలిగారు. ప్లీజ్ అని ప్రాధేయపూర్వకంగా అడిగింది, బతిమలాడింది, బొజ్జగించటానికి కూడా ప్రయత్నించింది. బెదిరించినా మానుకొని భర్త ఈ పాడలవాటుని ఎలా మానుకుంటాడు అని ఇష్టమైన దైవాన్ని, శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించింది. అలవాటైన వ్యసనం మానుకోవటం తన వల్ల కాదని తేల్చేశాడు విజయ్. ఒకరోజు అతనికి వచ్చిన కల అతనికి కనువిప్పు కలిగించింది. అతను మరణించినట్లుగా, పిల్లలు భార్య ఆర్థికంగా కష్టాలు పడటం, పిల్లలు చదువులేక ఏదో కూలి పనులు చేసుకుంటూ రాణి ఒంటరిగా కుమిలిపోతూ ఏడుస్తూ బతుకేడవటం, కళ్ల ముందు రేళ్లలా కనిపిస్తున్న దృశ్యాలు. అతనొక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. ఏమైందండి? అడుగుతున్న భార్య తాళివైపు చూశాడు. ఏంటి అలా ఉన్నారు? అడుగుతున్న భార్యకు సమాధానం చెప్పలేదు. పిల్లలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. సమయం అర్ధరాత్రి 1 అని అన్నట్లుగా బెడ్ ల్యాంప్ వెలుగులో గోడ గడియారం చూపిస్తుంది. కళ్ళలో నిలిచిన కన్నీటిని భార్యకు కనిపించకుండా తుడుచుకున్నాడు. ఏమీ లేదులే, పడుకుందాం అని అన్నాడు. ఇకనైనా మారాలి. నా భార్య పిల్లలకి మంచి జీవితాన్ని అందించాలి. కష్టపడి పనిచేస్తూ మంచి సంపాదనతో వీళ్ళకి ఉన్నతమైన జీవితాన్ని అందించాలి అని దృఢంగా సంకల్పించుకున్నాడు. ఆ చిరు సంకల్పమే అతని జీవిత విధానాన్నే మార్చేసింది. ఆనాడతను తీసుకున్న సంకల్పమే అతని జీవితాన్ని మాత్రమే కాకుండా వాళ్ళందరి జీవితాలు ప్రగతి పదంలో సాగేలా కారణమైంది. పిల్లాడు ఇంజనీరింగ్గా, కూతురు టీచర్గా ఎదిగి జీవితంలో ఉన్నతంగా స్థిరపడేలా చేసింది. సంజయ్, సుదీప్తులు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని పిల్లా పాపలతో సంతోషంగా జీవిస్తుంటే ఆనందిస్తున్నారు నేడు రాణి విజయ్ దంపతులు. కష్టాల అగాధాలను దాటలేక రాణి ఒక దశలో ఆత్మహత్యా యత్నం చేసుకోవాలి అని అనుకుంది. కానీ జీవితమన్న తర్వాత ఒడిదుడుకులు సహజం. వాటిని దాటటమే నిజమైన దమ్మున్న వాళ్ళ లక్షణం అని మనసుకు సర్ది చెప్పుకొని కష్టాలకు ఎదురు నిలిచింది. కాబట్టే నేడు తను భర్త మాత్రమే కాకుండా తన పిల్లలు, వాళ్ళ సంతానం సైతం సంతోషంగా జీవించగలుగుతున్నారు. హాయ్ అండి, ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. రేపు మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.